రాష్ట్ర ప్రజలందరికీ హామీ ఇస్తున్నా. సీఎం వస్తున్నాడంటే చెట్లు కొట్టేయడం, లేకపోతే రోడ్లు మూసేయడం, గాలి వెదవ్వే అనుకున్నాను, తేడాగాడివి కూడానా? షాపులు బంద్ చేయడం, పరదాలు కట్టుకోవడం, అవన్నీ సరి చేసుకో రోడ్లు కనపడితే చాలు. అన్ని ఉండవు. సీఎం కూడా ఒక మామూలు మనిషిగానే చేయాల్సిన రాజకీయం చేస్తేనే మన దగ్గర. నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్పనా? నేను చెప్పు. గత ముఖ్యమంత్రి దాదాపుగా 360 కోట్లు స్కిల్ స్కామ్ లో దొరికిపోయాడు. దొరికినందుకు మా ప్రభుత్వం ఊరుకుందా? కేసు పెట్టింది. ఏసీబీలో ఎంక్వైరీ జరిగింది, అన్ని ప్రూఫ్స్ దొరికాయి, కేసు వేదాలు సైతాన్ వల్లిస్తది అంటే ఏమిటి? రుజువు అయ్యింది, జైల్లో పెట్టారు. రహస్యంగా ఉండొచ్చు. ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. రహస్య ప్రదేశంలో ఈవీఎంల మార్పు ఎలా చేయొచ్చు అది కూడా తయారు చేసుకుని రావచ్చు. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైంది. ఎందుకంటే ట్యాంపరింగ్ ఎట్లా చేయాలి వాళ్ళ దగ్గరే ఉన్నాడు హరిప్రసాద్ అనేవాడు, అతనే చూపించాడు ప్రాక్టికల్. అజ్జి బాబోయ్, దోస్ బెలే తిరగేసి రింగు పోయింది. నీ వల్ల నెల్లూరే పోయింది, రింగు పోతే ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది నాన్న. ఎన్ని 11 మార్కులు వచ్చినాయా? ఇక్కడ గుండెలు సరిగ్గా పెట్టుకోండిరా. పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళా వైద్యుడు కళా వైద్యం ఖచ్చితంగా రేపు 24 తర్వాత ఎలక్షన్ తర్వాత, రేపు రాబోయే జనరల్ ఎలక్షన్ తర్వాత అటు చూడు తెలుగుదేశం పార్టీ అధికారులు తాళం వేసేసి బాబు కొడుకు ఇద్దరు అటు చూడు బే. నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు. సందర్భం లేకుండా సినిమా డైలాగులు చెప్తే మరి ఇట్లనే ఉంటది బీపీ. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. బాహుబలి అని నేను అన్నప్పుడు అరస్తాడు. బాహుబలి బాబీ గారు వచ్చేసాడు. ఏంట్రా ఇప్పుడు అది చూస్తావు రేపు. ఒక అర్ధ గంట సేపు అరుపులు పొడితే నాకేం కనపట్టలేదు. జగన్మోహన్ రెడ్డికి ఉణుకు పడతాను చూడు. ఎందుకు మేస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఎందుకు? ముఖ్యమంత్రి గారు ఏంట్రా ఏమైంది ఇప్పుడు? ఏం కులుగుతున్నావురా? నీ కులుకు తగలే. తెలిసిపోయిందా? ఇదేనయ్యా ఇది నేనెప్పుడు చూడలే. నా పేరు అనితారెడ్డి అండి. ఈ నష్టగాడు ఎప్పుడే వచ్చాడండి. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో స్వచ్ఛందంగా నేను స్వచ్ఛందంగా వర్క్ చేస్తుంటే జగనన్న మీద అభిమానంతో. పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. నేనేం ఎక్కడ జీతాలు తీసుకొని సాలరీస్ తీసుకొని ఏం సోషల్ మీడియా పనిచేయలేదు. చెప్పవే, నేను వింటాను కదా. చెప్పే. ఓన్లీ జగనన్న కోసమే పనిచేస్తున్నా. ఏ ఎమ్మెల్యే కోసం కాదు, ఏ ఎంపీ కోసం కూడా పనిచేయట్లేదు. ఏది బాబుజీ ఇదే? ఏది టార్చర్ మనకి? ఈ పథకాలు జగనన్న అప్డేట్స్ ట్విట్టర్, ఫేస్బుక్, షేర్ చాట్, ఇన్స్టాగ్రామ్ అంటే ఏంటి సార్? అన్ని సోషల్ మీడియాలోనూ నేను జగనన్న కోసం పనిచేస్తూ ఉంటాను. జగనన్న కోసం భరిస్తూనే ఉన్నాను. ఎన్నో మా ఫ్యామిలీని టార్గెట్ చేశారు. మా ఫ్యామిలీ నన్ను ఎంత పర్సనల్ గా టార్గెట్ చేసిన. అనుకున్నది ఒకటి అయింది ఒకటిలాగా ఇలా పెడుచుకుంటుందేంట్రా? నుంచి ఎంత సతాయిస్తున్నా టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు అన్ని భరిస్తూ వస్తున్నా. తెప్పించేశారు సార్. బాగా కనెక్ట్ అయినట్టుంది. స్టార్ట్ చేద్దామా సార్? పోయినా కాదండి, మీరు చెయ్యాలంతే.